వెల్కమ్ టు మెగా9 టీవీ. అమెరికా ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు శాంతి ఒప్పందంతో కాస్త చల్లారే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒప్పందంపై ఇరాన్ సర్వోన్నత నాయకుడు ముజ్తబా ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తన దేశ ప్రయోజనాలు అలాగే రెసిస్టెన్స్ ఫ్రంట్ హక్కులను కాపాడతామనే హామీతోనే ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. నిజానికి ఈ ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే చాలా ఆరాటపడ్డారని, అన్ని రకాల ఒత్తిళ్లు ఎత్తుగడలు ఉపయోగించారని ఖమేనీ చెప్పారు. శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది పశ్చిమాసియాలో శాంతికి ఒక కొత్త బాటలు వేస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు దీనిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ శాంతి ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు ఎంతో నిజాయితీగా కృషి చేశారని ముజ్తబా ఖమేనీ అన్నారు. కానీ ఈ ఒప్పందాన్ని సాధించడానికి అన్ని రకాల ఒత్తిళ్లను ఉపయోగించింది మాత్రం అమెరికా అధ్యక్షుడేనని ఆయన స్పష్టం చేశారు. నిరాశతోనే ఈ డీల్ను ముందుకు తీసుకొచ్చారని ఖమేనీ వ్యాఖ్యానించారు. తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని, కానీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాను జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని తెలిపారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే తాను ఆమోదం తెలిపినట్లు ఖమేనీ వివరించారు. ఈ ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నో సందేహాలకు తావిచ్చాయి. భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్రం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అమెరికా ఇరాన్ల మధ్య ఈ శాంతి ఒప్పందం ఒక కీలకమైన పరిణామం. ఇస్లామాబాదు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు తమ సైనిక చర్యలను నిలిపివేయాలి, హర్ముజ్ జలసంధిలో సాధారణ వాణిజ్య రవాణాను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలి. అంతేకాదు, వచ్చే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఈ చర్చల్లో ఆంక్షలు ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఈ ఒప్పందంపై ముజ్తబా ఖమేనీ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా ఆయనతో ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ అవగాహన ఒప్పందంపై ఇరు దేశాల అధినేతలు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాను డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా సెంట్రల్ కమాండ్ అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చిపోయే వాణిజ్య నౌకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించింది. ఇది ఆర్థికంగా ఇరాన్కు పెద్ద ఉపశమనం. మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ కూడా తక్షణ చర్యలు ప్రారంభించింది. రాబోయే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుములు మినహాయింపు కల్పిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు చాలా కీలకమైన పరిణామం. ఈ చర్యల ద్వారా ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ శాంతి ఒప్పందం కేవలం సైనిక చర్యలను నిలిపివేయడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలను కూడా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి స్విట్జర్లాండ్లో జరగనున్న కీలక సమావేశంపై ఉంది. ఈ భేటీకి అమెరికా, ఇరాన్తో పాటు పశ్చిమాసియాకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలు విజయవంతమైతే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్య రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలకవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను, దాని ప్రభావాలను ప్రపంచం నిశితంగా పరిశీలిస్తుంది. ఈ తాత్కాలిక ఒప్పందం ఒక ఆశాకిరణం లాంటిది. ఇది కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య మాత్రమే కాకుండా మొత్తం పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందనేది చూడాలి. ట్రంప్ పరిపాలనలో అమెరికా వైఖరి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి ఇరాన్ నాయకత్వం కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఖమేనీ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో వారి నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఒప్పందం వెనుక ఇరాన్ నాయకత్వం చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని అర్థమవుతుంది. పశ్చిమాసియాలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సంఘర్షణలకు ఈ ఒప్పందం ఒక ముగింపు పలుకుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.